హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ర్యాపిడోలో ఓలాలో ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది చూద్దాం. ఈరోజు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నాది. ఎవరైనా కొత్తగా వీడియోస్ అనేవి చూస్తున్నట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ర్యాపిడో ఓలా ఆన్ చేద్దాం. ఇప్పుడు ఓలా ఆన్ చేస్తున్నా. నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేసిన. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎంతసేపట్లో పడుతుందో. ఈరోజు అయితే ఖచ్చితంగా 3000 అనేది చేద్దాం. నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయినాం కదా. ఈరోజు ఖచ్చితంగా టార్గెట్ అనేది కంప్లీట్ చేద్దాం. 3000 ఈరోజు కానీ ఎయిర్పోర్ట్ ట్రిప్పులు కానీ పడితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేస్తే మంత్లీ ఛాలెంజ్ అని మంత్లీ వీడియోస్ తీస్తాను. రామంతపూర్ లేక్ అంట, ఇది కూడా వద్దు. 3 కిలోమీటర్స్ పికప్, 22 కిలోమీటర్స్ డ్రాప్ అంట. రామంతపురం అంటే ఉప్పల్ సైడ్. ఆర్డర్స్ ఉండవు, రిటర్న్ ఆర్డర్ దొరకదు ఉప్పల్ అంటే మళ్ళీ మనకి. ఉపయోగం చూసుకుంటే సరిపోతుంది. వచ్చే కూడా మనకి ఉండాలి, వీలు కావాలి ఖచ్చితంగా. వర్షం కూడా పడుతుంది బాగా. చూద్దాం ఎంత ఇస్తాడు అనేది. ఓకే, మరి నెక్స్ట్ ఆర్డర్స్ ఏమన్నా పడితే ఓలాలో అప్డేట్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు హాఫ్ డేనే చేసిన డ్యూటీ. ఈరోజు 1 వరకే చేసిన. ఈరోజు అమౌంట్ కూడా నిన్నట్లాగే 1500 అయినాయి. కానీ ఈరోజు తొందరగా అయినాయి. 8:30 నుంచి 1 వరకు తొందరగా అయిపోయినాయి. ఈరోజు మధ్యాహ్నం వస్తుంటే ఈవినింగ్ వెళ్ళలేకపోతున్నా. చూపిస్తా చూడండి. ఈరోజు ర్యాపిడోలో ఒక రైడ్ కొట్టిన, 372 రూపీస్ ఇచ్చిండు. ఇది కూడా 12 కిలోమీటర్స్కే. కిలోమీటర్కి 25 రూపీస్ ఇచ్చిండు, 25.8. ర్యాపిడోలో ఒకటి కొట్టినది. నెక్స్ట్ ఓలాలో 3 కొట్టిన, 3 రైళ్ళు. ఎయిటీన్ కిలోమీటర్స్కి 473 రూపీస్ ఒకటి. 17 కిలోమీటర్స్కి 432. ఇది తక్కువ ఇచ్చిండు. 17 కిలోమీటర్స్కి 290. ఇంతే. ఈరోజు ఇన్సెంటివ్ అయితే ఏం రాలేదు, 0. 1196 ప్లస్ 332, 1500 మైనస్ 400, 1128 రూపీస్. ఈరోజు ప్రాఫిట్ 400 డీజిల్ అయింది. 1128 రూపీస్ ప్రాఫిట్. ఈరోజు మధ్యాహ్నం పోలే. ఒకవేళ మధ్యాహ్నం కంపోయి ఉంటే అయ్యేది. రేపు మధ్యాహ్నం రాకుండా లంచ్ బయట చేసేసి రేపు నాకు కంటిన్యూ ఉంటా ఖచ్చితంగా. మధ్యాహ్నం పూట వస్తుంటే ఈవినింగ్ పోలేకపోతున్నా, మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. ఓకే, మరి మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ఈరోజు బిజినెస్. రేపైతే ఖచ్చితంగా వెళ్తాను. రేపు ఫుల్ డే వెళ్తాను ఖచ్చితంగా.
ఓకే మరి గుడ్ నైట్ అందరికి.